జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా కూటమి విషయం చెప్పాలంటే అండి, మామూలుగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో అందరికీ ఒక ఒక వ్యక్తిని తొలగించాలి. ఎలాంటి వ్యక్తి? ఆ వ్యక్తి వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఆ వ్యక్తిని మనం ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలి అనే ఉద్దేశంతో ఏర్పడిందే కూటమి. ఆ కూటమి ఏర్పడితేనే మనం ఈ పని చేయగలము. నలుగురం కలిస్తేనే అతన్ని మనం పక్కకు తప్పించగలము. తప్పించి ఒక మంచి అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని తీసుకువెళ్ళగలం. దానికోసం ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కూడా పక్కన పెట్టేసి ఈ కూటమిగా ఏర్పడటం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మైనార్టీల్లో చాలామంది అపోజ్ చేసే బీజేపీని టీడీపీ ఓన్ చేసుకోవటం ఎలా చూడాలంటారు ఈ కూటమిలో ప్రధానంగా? ఇది నేను 100% నమ్ముతున్నానండి. నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మైనార్టీలకైతే చాలా మింగుబడని అంశమే ఇది. కాకపోతే నేను మైనార్టీలకు ఒకటే చెప్తున్నాను, చాలా చక్కగా చెప్తున్నాను, ఒకటే అవగాహన చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏంటంటే ఎప్పుడైతే అంటే మనం బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి మనం చూసుకుంటే కనుక ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ డైరెక్ట్గా పరిపాలిస్తుందో ఆ యొక్క రాష్ట్రాల్లో మాత్రం ముస్లింల పట్ల దాడులు కానీ ఎక్కువగా జరగటం మనం ఇంతవరకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఎక్కడైతే డైరెక్ట్ బీజేపీ లేకుండా పొత్తులతో నడుపుతున్న పార్టీ కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పొత్తులు పెట్టుకొని నడుపుతున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాన్ని ఉన్నాయో అలాంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ యొక్క దాడులు అనేవి ఎక్కడా కూడా జరిగిన అంశాలు చాలా అరుదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మా ముస్లిం సమాజానికి నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల ఏమైందంటే వచ్చిన ఆ ఎంపీలందరినీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకే ఏవైతే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళు చేశారు, చూసాం మనం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఏం చేశారంటే ఇప్పుడు 8 సీట్లు అని చెప్పేసి జనసేన కానీ బీజేపీ కానీ 8 అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. మిగతా తెలుగుదేశం పార్టీయే కంప్లీట్గా పోటీ చేయడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా. అయితే మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా కొంతమంది నచ్చకపోయిన మనుషులతో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి జరగటానికి వాళ్ళతో ప్రయాణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో తప్పకుండా ఈ తప్పట్లేదనే ఉద్దేశంతో బీజేపీతో టైఅప్ చేసుకోవటం జరిగింది. కాబట్టి రేపటి రోజు మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. కాబట్టి రేపటి రోజు ఏ విధంగా కూడా వాళ్ళు డైరెక్ట్గా పరిపాలిస్తున్న రాష్ట్రం అయితే కాదు. కాబట్టి రేపటి రోజు మన ముఖ్యమంత్రిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే కనుక మనకు ఆయన అడ్డుగా ఉండి ఆయన ముస్లింల బాధ్యతను ముస్లింల గళాన్ని విప్పి మాట్లాడే దమ్ము ధైర్యం ఆనాడు గుజరాత్ అల్లర్లు కానించి ఈనాడుకు కానీ ఎప్పటికి కానీ ముస్లింల పక్షపాతిగా నిలబడిన ఒక ముఖ్యమంత్రిగా అందరం మనం అర్థం చేసుకుంటే మన బిడ్డలు రేపటి రోజు మన పిల్లలు అభివృద్ధి పదంలో మంచి సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఉద్యోగాలు పెద్ద కంపెనీస్ రావడంలో కానీ అలాగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశాన్ని మన ముస్లిం సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సరే, ఇవన్నీ విషయాలు కాసేపు పక్కన పెడితే కనుక గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే కనుక ముఖ్యంగా పెన్షన్ల విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు మరింత దారుణం అండి. ఎందుకంటే అది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వద్దని ఎందుకు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు అడ్డం ఎందుకుంటారు? ఎందుకంటే ముసలి వాళ్ళు తర్వాత ఓల్డేజ్ పెన్షన్ అనే ఉద్దేశంతో ఒక మంచి దీంతో పెట్టినప్పుడు దానికి ఒక 4,000 రూపాయలు ఇద్దామనే ఆలోచన ఉన్న బాబు గారు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వవద్దు నేను వచ్చాక ఇస్తాననే మాట ఎట్లా చెప్తారండి? అసలు ఇది ఎంత దారుణం అంటే ఒక మాటని 10 రకాలుగా మీడియాల్లో రకరకాలుగా మార్చి
రకరకాలుగా వాళ్లకు సంబంధించిన మీడియాల్లో ప్రచారం చేసి సోషల్ మీడియాలో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఇట్లా చూపించడం వల్ల అదొక గెలుపు అనుకుంటున్నారేమో, కానీ అది నిజమైన గెలుపు ఎప్పుడైతే కాదు. ఎందుకంటే ప్రజలు అన్నీ వింటున్నారు. మేము కూడా చెబుతున్నాం, మేము చెప్పే మాట్లాడే వింటున్నారు, మీరు చెప్పే వింటున్నారు. వాళ్ళకు ఒక సొంత అవగాహన ఉంది. ఎవరు ఆపినా ఆగదు. ఎందుకంటే అదొక యంత్రాంగం, అది ప్రభుత్వ యంత్రాంగం అనేది గవర్నమెంట్ ఏ పార్టీ లేనప్పుడు ఆ ప్రభుత్వ అధికారులే యంత్రాంగం నడుపుతూ ఉంటారు. అది అలాంటిది ఓ మార్చి లెక్కలనో లేకపోతే ఈ బ్యాంకింగ్ ఇదని ఇట్లా లేట్ అవ్వటం జరిగిందేమో, కానీ వాళ్ళు అడ్డుకుని వీళ్ళు అడ్డుకుంటే ఆగేదైతే కాదు. ఎందుకంటే చంద్రబాబు కేసులు వేయించాడంటగా, పెన్షన్లు ఆపండి, వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని చెప్పి కేసులు వేయించాడంట కదా. అసలు వాలంటీర్లని నేను కొనసాగిస్తాను, నేను తీయను, వాలంటీర్లకి ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన పని లేదని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరిని ఒక యంత్రాంగం మొదలుపెట్టినప్పుడు కొత్తగా సచివాలయాలు మొదలుపెట్టారు, దాంట్లో ఉద్యోగాలు ఇచ్చారు. అది వాలంటీర్లు కానివ్వండి, లేకపోతే కార్యదర్శులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అలాంటప్పుడు ఆ యొక్క విధానాన్ని కొనసాగించడమే చంద్రబాబు గారికి ఉన్న నైజం. ఆయన నైజం ఏంటంటే ఉన్నదాన్ని ఆయన మీద కోపంతో తీసేయటం, లేకపోతే ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని మళ్ళీ కొత్త విధానాలు పెట్టడం, అది కాదు. ఏంటంటే చంద్రబాబు గారు ఏంటంటే పేరు మార్పుతో కానీ చేస్తాడు, కంటిన్యూ అయితే చేస్తారు, తీసేయటం ఉండదు, పేరు మారిద్ది అంతే. ఏ యంత్రాంగం ఏది పాత ప్రభుత్వం పెట్టిందో దాన్నైతే 100కి 100% నడిపే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కొంతమంది వృద్ధులు కూడా చనిపోయారు, దానికి పాపం చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అని చెప్పేసి ఏదేదో లేవనెత్తితే రేపు మనం ఎట్లయినా సరే దీంట్లో లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఆలోచనలో వాళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయాలు ఇవైతే, ఈ కుట్రలు కుతంత్రాలు చేయకుండా డైరెక్ట్గా మీరు ఏం చేయగలిగారు, మీరు ఏ రకంగా నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో తెచ్చుకోగలిగారు, తీసుకురాగలిగారు, మీరు బస్సు ఛార్జీలు ఏ విధంగా మీరు తగ్గించగలిగారు, మీరు ఏ విధంగా కరెంటు ఛార్జీల్ని తగ్గించగలిగారు, మీరు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో అన్ని వస్తువులు కానీ బయట నడవడానికి రోడ్లు కానివ్వండి, ఎలాంటివి ఇవన్నీ కూడా ఈ గడిచిన 5 ఏళ్లలో మనం ఎలా చేసామని చెప్పేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి మీరు ఇవని చెప్పేసి దుష్ప్రచారాలన్నీ చేయటం వల్ల సామాన్యుడైతే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నాడు. రేపు అతి దగ్గరలో మే 13 ఎప్పుడు వస్తుందా మా యొక్క ప్రతాపం చూపిద్దామనే ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఉన్నాడు. కాబట్టి ఈసారి ఎక్కువ శాతం ఓటర్లు పాల్గొంటారు, వారి యొక్క తీర్పుని ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు మీకు శాశ్వతంగా తప్పనిసరిగా మీకు గుణపాఠం నేర్పిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.